మందేస్తాము ఇతను కూడా కొంచెం మందేసిండు. సో మందేస్తే మెల్లపోతే అయిపోతుండే కావచ్చు. ఆ ఉగ్రవాయి దగ్గర టర్నింగ్ ఉందట, లోపల మందు ఉన్నది. అంటే నార్మల్ మనిషికి మందున్న మనిషికి తేడా ఉంటుందా ఉండదా? కొంచెం అన్న ప్రపంచం జయించినంత ఫీలింగ్ ఉంటుంది ఆ మందేసినప్పుడు. ఈ ఇంతే స్పీడ్ గా పోతుంది అని బాగా రేట్ చేసినట్టున్నాడు. టర్నింగ్ వచ్చింది, ఎక్కువ స్పీడ్ అయ్యేసరికి ఆ టర్నింగ్ లో బండి టర్న్ కాకుండా స్ట్రేట్ గా పోయి బండకు గుద్దుకున్నాడు. బండకు గుద్దుకుంటే ఈ తలకాయకు హెల్మెట్ లేదు, తలకాయ పోయింది, బండకు తగిలింది, మొత్తం గారింది. స్పాట్ లో డెడ్, స్పాట్ లో చనిపోయింది. ఆడ భార్య చూస్తున్నది పాపం, ఇద్దరు చిన్న పిల్లలు. మీరే ఒకసారి ఆలోచించండి, చిన్న పొరపాటు నీకు అక్కడ ఏదో ఎత్తిపోతుంది, ఎగ్జామ్ ఉంది, మనం స్పీడ్ గా పోలే, 1 నిమిషం లేట్ అయితే మనం ఎగ్జామ్ కు రానియలేరు అనే పరిస్థితి ఉందా? నువ్వు పోయేది ఇంటికే. అదే తాగేది మేము తాగగా మేమైతే అర్థం, ఎందుకనంటే మా చేతులు ఏం లేదు అది. కానీ తాగేది ఏదో ఇంట్లో తాగినవా ఇంకెక్కడ తాగినవా, తాగిన తర్వాత మాత్రం బండి నడపకండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే, అంతకన్నా వేరేది ఏం లేదు. మీ అందరికి మేము కోరుకునేది ఒకటి, డబ్బులు పోతే వస్తాయి, ఈ పంట పోతే నెక్స్ట్ పంట వేసుకోవచ్చు. ఈ బండి దొంగతనం అయితే ఇన్సూరెన్స్ ఉంటే ఇంకో బండి ఇస్తాడు, కానీ ప్రాణం పోతే ఎవరైనా రిప్లేస్ చేస్తారా? దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే మేము డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు చేస్తున్నాము అని అంటే, తాగిన తర్వాత మనం ఎంత స్పీడ్ పోతున్నామో తెలియదు కాబట్టి ఆ స్పీడ్ లో పోతారు. అందుకే తాగిన డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే అలాంటి పరిస్థితులలో మళ్ళీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలా ఇల్లు అనాథ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తా ఉన్నాము. దయచేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర డబ్బులు గవర్నమెంట్ కు కట్టియాలనే ఉద్దేశం అయితే కాదు. ప్రాణాలు మంచిగా ఉంటే మీ కుటుంబం కూడా బాగుంటదనేది చిన్న ఉద్దేశమే, అందులో వేరే రాద్ధాంతం ఏం లేదు. హెల్మెట్ గురించి వచ్చింది.